మన కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి మన తెలంగాణలో. సో దీంతో పాటు ప్యారలల్గా పుష్కర్ కుంభ అనేది కూడా ఒకటి ఉత్తరాఖండ్లో జరుగుతుంది. దీంతో పాటే అసలు పుష్కర్ కుంభ అంటే దీనికి ఉన్న కొన్ని వర్షన్స్ ఉన్నాయి, 2 వర్షన్స్ అయితే ఇంట్రెస్టింగ్గా 2 వర్షన్స్ ఉన్నాయి. ఆ 2 వర్షన్స్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేహే వెతికండి. మళ్ళీ మీ ముందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి వచ్చాను. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతుంది కేశవప్రయాగ. ఏదైతే ఇప్పుడు ఈ పుష్కర్ కుంభ జరుగుతున్న ప్రాంతం ఉందో ఇదేనంటే మనకి సరస్వతి పుష్కరాలు వచ్చినట్లు ఇక్కడ కూడా 12 years ఒకసారి వస్తుంది. దీనికి పుష్కర్ కుంభ అని చెప్పేసి పేరు పెడతారనమాట. ఈ పుష్కర్ కుంభ ఈ కేశవప్రయాగ్లోనే ఎందుకు జరుగుతుంది అని కొంత రీసెర్చ్ చేసినప్పుడు కొంతమంది హిస్టోరియన్స్ కానీ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మహాభారతం రచించిన వేదవ్యాసులు కానీ వేదవ్యాస మహర్షి కానీ ఇక్కడి నుంచే భారతాన్ని రాశారు అని చెప్పి హిందువులు బాగా నమ్ముతారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేశవప్రయాగ్ అనే ప్లేస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక వర్షన్ మన భక్తి సైన్స్ లైక్ రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ కూడా ఈ కేశవప్రయాగ్లోనే ఈ వాళ్ళ మెయిన్ ప్రీచర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు కొన్ని ప్రీచర్స్ ఇక్కడ కూడా చేశారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్పి ఇక్కడ నమ్ముతారనమాట. ఇక్కడ మనకి ఈ కేశవప్రయాగ్లో అలకనంద రివర్ ఉంది కదా, ఈ అలకనంద రివర్ అండ్ సరస్వతి రివర్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు కానీ హిందూ మైథాలజీ ప్రకారం ఒకప్పుడు ఉండేది అని చెప్పేసి నమ్ముతారనమాట. సో ఈ రెండింటి కలయికలో ఈ పుష్కరాలు జరుగుతాయి అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మా ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి.